ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా సమక్షంలో ఆర్యవైశ్య మహాసభ మహిళా సంఘం మరియు యువజన సంఘ ఆధ్వర్యంలో మహేశ్వరి గార్డెన్లో సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొనే కార్యక్రమానికి మహాసభ జిల్లా అధ్యక్షుడిగా దుబ్బ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని, గత 4 సంవత్సరాల నుండి ముగ్గుల పోటీలు, వనభోజన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, బట్టల పంపిణీ, దుప్పట్లు పంపిణీ కార్యక్రమాలు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడతామని, మహిళల్లో ఉండబడే సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ ముగ్గుల పోటీలు ఉపయోగపడతాయని, మన సంస్కృతి కాపాడుకునేందుకు ఉపయోగిస్తామని అందులో భాగంగా ఈ కార్యక్రమాలు తెలియజేశారు. ఈ పోటీలకు సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది ఆర్యవైశ్య సోదరీమణులు, అన్ని విభాగాల నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్, కోశాధికారి గందే శ్రీనివాస్ గుప్తా, మహిళా సంఘ అధ్యక్షులు చొల్లటి కళావతి, కోశాధికారి తాటిపల్లి రాజమణి, అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ సుప్రియ, ఆర్గనైజేషన్ సెక్రటరీ సంపూర్ణ ధనలక్ష్మి, యూత్ విభాగం అధ్యక్షులు యాద గణేష్, సెక్రటరీ రేపల హరి, ఉపాధ్యక్షులు దాచేపల్లి సీతారాం తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై వాసవి. మన ఆర్యవైశ్య మహిళలకు తెలియదు కనుక అందరూ అక్కడ రావాలని చెప్పి అనిపిస్తే 5,000 మంది అందరినీ కూడా ఇన్వాల్వ్మెంట్ చేసే పరిస్థితి చేశారు. కనుక మనగా అందరికి కలిపి పెట్టేది ఉంటాయి. ఈరోజు ఈ వాసవి ఇది కాదు, ఏది లేకపోతే ఎందుకని చెప్పి సిటీ మొత్తం మన పచ్చారు, సిటీ మొత్తం వస్తారు. కనుక రేపు రాబోయే కాలంలో మన దాకే కాదు, మనం చేసుకుంటూ ఇతరుల కుల మతాలకు అతీతంగా కూడా వాళ్ళందరూ కూడా మనం బలకొచ్చే ప్రయత్నం చేసే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి మహేశ్వరి గార్డెన్ లో పెడితే బాగుంటుంది చెప్పి నిర్ణయించుకొని చూసినా కూడా దీన్ని పెడితేనే ఇప్పుడు ఉపయోగపడేది. బయట కనుక పెట్టేది అంటే మనం ఫెయిల్ అయ్యేది. ఎందుకు అంటే మన వాళ్ళు వచ్చి గివిలేదు, అక్కడ కూడా నాకు సాటిస్ఫై అనిపించింది, సరిపోయింది అని చెప్పి అనిపించింది. ఏదేమైనా ఈ ముగ్గుల పోటీల్లో ఎంత టైం స్పెండ్ చేసి మేము కూడా మా సృజనాత్మకంగా వెలికి తీస్తానికి మేము కూడా ఉన్నామని చెప్పి మీరు అందరూ వచ్చి 2 గంటలు కాళ్ళు గుంజినా, నడువు నొప్పున్నా, ఏదున్నా వాటన్నిటిని పక్క పెట్టి డబ్బాలు తీసుకున్నా, కుర్చీలు తీసుకున్నా, ఏం తీసుకున్నా నాకు తెలియదు. కానీ మొత్తం మీద మాత్రం ఆ వేసిలు అని చెప్పంటే తర్వాత మళ్ళీ ఏసీ గార్డెన్ చేస్తారు. ఇక ఈ 2 నెలల కాలంలో వారు గురించి చెప్పారు. ఈ 2 నెలల కాలంలో ఏ కార్యక్రమంలో వినియోగించుకోవాలన్నా మీకు మేడం ఇటు చూడండి, మేడం ఇటు చూడండి, మేడం ఇటు చూడాలి. మేడం ఇటు చూడండి, మేడం చూడండి. ఇటు చూడండి, మేడం ఇటు చూడండి, మేడం ఇటు చూడండి సార్. కంగ్రాచులేషన్స్ అండి. క్లాప్స్ అండి, గట్టిగా క్లాప్స్ అండి. సీతారామన్ అన్నట్టు చూడండి. సరే చూడు సీనా ఈ మూడింటిని ఆధారపడారంటే మీరు ఎవరైనా ఇబ్బంది చూడండి. మీరు తర్వాత వెళ్ళి చూడండి, ముగ్గులని చూస్తారు కూడా అందరు దగ్గరకు. మేడం చూడండి, అందరు చూడండి. మేడం దగ్గర, మేడం ఇటు చూడాలి, అందరికి చూడాలి. అన్నట్టు చూడండి మేడం, మేడం చూడండి. వరంగల్ జిల్లాలో ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో వరంగల్ రాధాకృష్ణ గార్డెన్లో
సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం అనేది జరిగింది. ఈ ముగ్గుల పోటీల్లో గత 2 రోజుల కాడి నుంచి మహిళలు పెద్ద ఎత్తున ఎన్రోల్ చేసుకోవడం, దాంతోపాటు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అనేక వాళ్ళు ఉన్న కళని వెలికి తీసి ఈరోజు సంక్రాంతి పండుగ ఏ పద్ధతిలో జరుపుకుంటారు, ఒక మహిళ తన కట్టులో బిడ్డ ఎలా ఉంటుంది, గంగిరెద్దుల వాళ్ళు ఎలా ఉంటారు, ఈ పండుగను ఏ పద్ధతిలో నిర్వహించబడుతుందో చెప్పనే పద్ధతిలో రూపాలలో కళారూపాలు ఈరోజు ప్రత్యక్షంగా చూడడం అనేది జరిగింది. ఒకప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిందని చెప్పంటే గ్రామాల్లో గంగిరెద్దులతో చూసేది, కానీ ఈరోజు ఇక్కడ చూస్తే పెద్ద ఎత్తున అట్లాంటి సంబరాలు కనపడే పరిస్థితి కనపడి ఈరోజు మహాసభ కూడా నిర్వహించే మహాసభ కీలకంగా ప్రతి మైల్లో ఉండబడే టాలెంట్ని వెలికి తీయాలి, భవిష్యత్తు కాలంలో కూడా వాళ్ళకి ప్రోత్సహించి ముందుకుపోయే విధంగా ఉండాలని చెప్పిన లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు రంగరంగ వైభవంగా ఈరోజు రంగవల్లి ప్రోగ్రాన్ని పాల్గొన్న ప్రతి మహిళ కూడా పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నామని చెప్పడంతో అనేక వ్యాపార వర్గాలు, దాంతోపాటు మహిళా విభాగాలు, యూత్ విభాగం, దాంతోపాటు మహాసభ నాయకత్వం మొత్తం కూడా ముందుండి పనిచేసిన పరిస్థితి కూడా 2 రోజుల నుంచి పెద్ద ఎత్తున పనిచేసి ఈ కార్యక్రమం విజయవంతం కోసం చేయడం అనేది జరిగింది. దీనికి ఆర్థిక సాయం కూడా అందించి ఫస్ట్ ప్రైజ్గా బజ్జూర్ ఫౌండేషన్ వాళ్ళు, సెకండ్ ప్రైజ్గా దానిపాటు నాగేంద్ర బాబు గారు, థర్డ్ ప్రైజ్ అందే శ్రీనివాస్ గుప్తా, దాంతోపాటు కన్సలేషన్ ప్రైజెస్ ఇంకా ప్రతి వ్యక్తికి పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన దాంట్లో నాతో పాటు దాచిపల్లి సీతారాం గారు కూడా ఈ ప్రైజెస్ పంపిణీ చేయడం జరిగింది. ఏదేమైనా ఇలాంటి కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఆర్యవైశ్య సోదరునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు రాబో కాలంలో ఎలాంటి కార్యక్రమం మహాసభ ఇచ్చినా వాటన్ని